ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారికి రాబోయే జూన్ 16, 17, 18, 19 తేదీలు ఒక సాధారణ సమయం కాదు. ఈ 4 రోజుల్లో జరగబోయే ఒక విషయం మీ ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం ఉంది. చాలామందికి జీవితంలో డబ్బు పోవడం కంటే, అవకాశం పోవడం కంటే ఒక మనిషి అసలు స్వభావం ఆలస్యంగా అర్థం కావడం ఎక్కువ బాధనిస్తుంది. ఎందుకంటే డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, అవకాశాలు మళ్ళీ రావచ్చు, కానీ ఒకసారి నమ్మకం పోతే అది మునుపటిలా మారడం చాలా కష్టం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కూడా అలాంటి ఒక నిజం నెమ్మదిగా తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు విశ్వం మనకు నేరుగా సమాధానం ఇవ్వదు, చిన్న చిన్న సంఘటనల రూపంలో సంకేతాలు ఇస్తుంది. మనం ఎప్పటినుంచో చూడకుండా వదిలేసిన విషయాలను ఇప్పుడు గమనించేలా చేస్తుంది. ఈ మధ్య కాలంలో మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఒక వ్యక్తి ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అని. మాటలు ఒకలా ఉన్నాయి, కానీ పనులు మరోలా ఉన్నాయి. ఎందుకో మనసు పూర్తిగా నమ్మలేకపోతుంది అని. అలాంటి భావన మీకు వచ్చినట్లయితే ఈ 4 రోజులు ఆ సందేహానికి సమాధానం తీసుకురావచ్చు. చాలామంది జీవితంలో ఒక పెద్ద పొరపాటు చేస్తారు. తమను నవ్విస్తూ మాట్లాడే ప్రతి ఒక్కరిని తమవాళ్ళు అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో ఒక విషయం గుర్తుంచుకోవాలి. చిరునవ్వు నిజాయితీకి గుర్తు కాదు, మధురమైన మాటలు నమ్మకానికి గుర్తు కాదు. మనిషి గురించి తెలుసుకోవాలంటే అతను మీ విజయాన్ని ఎలా చూస్తున్నాడో గమనించాలి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా స్పందిస్తున్నాడో గమనించాలి. మీరు లేని సమయంలో మీ గురించి ఎలా మాట్లాడుతున్నాడో గమనించాలి. ఎందుకంటే అసలు స్వరూపం మాటల్లో కాదు, పరిస్థితుల్లో బయటపడుతుంది. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి గురించి మీ మనసులో ఉన్న పజిల్ ముక్కలు ఒక్కొక్కటిగా సరైన చోట కూర్చునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అర్థం కాని కొన్ని సంఘటనలు ఇప్పుడు అర్థమవుతాయి. గతంలో జరిగిన కొన్ని మాటలు ఇప్పుడు కొత్త అర్థాన్ని ఇస్తాయి. అప్పట్లో పట్టించుకోని ఒక సంఘటన ఇప్పుడు ఎందుకు జరిగిందో అర్థమవుతుంది. అదే సమయంలో మీరు ఒక విషయం గ్రహిస్తారు. కొందరు మన జీవితంలో స్నేహితులుగా రారు, పాఠాలుగా వస్తారు. ఈ రోజుల్లో డబ్బు కోసం మనుషులు ఎంత మారిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అవసరం ఉన్నంత వరకు దగ్గర ఉండేవాళ్ళు, పని పూర్తయిన తర్వాత కనిపించకుండా పోయేవాళ్ళు, లాభం ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకు చేసుకునే వాళ్ళు పెరుగుతున్నారు. కానీ తులారాశి వారికి ఈ 4 రోజుల్లో అలాంటి వ్యక్తుల గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అది పెద్ద గొడవ రూపంలో రావచ్చు, లేదా చాలా చిన్న సంఘటన రూపంలో రావచ్చు. కానీ వచ్చిన తర్వాత మాత్రం మీరు మునుపటిలా ఆ వ్యక్తిని చూడలేరు. ఒక విషయం ఊహించండి. మీరు ఒక వ్యక్తిని ఎంతో నమ్మారు. మీ సంతోషాలు, మీ బాధలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ చెప్పుకున్నారు. అతను లేదా ఆమె కూడా మీకు చాలా దగ్గరగా ఉన్నట్టే అనిపించింది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా మీకు ఒక విషయం తెలిసింది. మీరు నమ్మి చెప్పిన విషయం ఇంకొకరికి తెలిసిపోయింది. లేదా మీరు లేకపోయినప్పుడు మీ గురించి వేరేలా మాట్లాడిన విషయం మీ చెవికి చేరింది. ఆ క్షణంలో మనసు ఏమవుతుందో తెలుసా? కోపం రాదు. మొదట షాక్ వస్తుంది. ఇది నిజమా అనే ప్రశ్న వస్తుంది. ఈ 4 రోజుల్లో కొందరికి అలాంటి అనుభవం ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ నిజం బయటపడడం మీకు నష్టం చేయడానికి కాదు, మిమ్మల్ని కాపాడడానికి. ఎందుకంటే విశ్వం కొన్నిసార్లు తప్పు వ్యక్తులను మన జీవితంలో ఎక్కువ కాలం ఉండనివ్వదు. మనం చూడని నిజాలను మన కళ్ళ ముందు పెడుతుంది. మొదట అది బాధగా అనిపించవచ్చు, కానీ కొంతకాలం తర్వాత అదే విషయం మీకు ఆశీర్వాదంగా అనిపిస్తుంది. ఈ సమయంలో మీలో ఒక కొత్త శక్తి కూడా మేల్కొంటుంది. ఇప్పటి వరకు అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించిన మీరు ఇప్పుడు మీ ప్రశాంతత కూడా ముఖ్యమని అర్థం చేసుకుంటారు. అందరినీ నమ్మాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటారు. అందరినీ మీ జీవితంలోకి అనుమతించాల్సిన అవసరం లేదని గ్రహిస్తారు. ఈ అవగాహన రాబోయే రోజుల్లో మీకు పెద్ద బలం అవుతుంది. కానీ అసలు ఆసక్తికరమైన విషయం ఇంకా మొదలు కాలేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరు? కుటుంబంలో ఉన్నవారా, స్నేహితుడా, సహోద్యోగ, లేక చాలా కాలంగా మీ పక్కనే ఉన్న ఇంకెవరైనా? ఈ 4 రోజుల్లో బయటపడే ఆ వ్యక్తి గురించి విశ్వం ముందుగానే చూపించే కొన్ని విచిత్రమైన సంకేతాలు ఉన్నాయి. వాటిని చాలామంది గుర్తించరు, కానీ గుర్తించిన వాళ్ళు మాత్రం పెద్ద మోసాల నుంచి తప్పించుకుంటారు. ఈ 4 రోజుల్లో ఒక వ్యక్తి అసలు స్వరూపం బయటపడబోతుంది అనే విషయం విన్నప్పుడు చాలామంది వెంటనే ఒక ప్రశ్న అడుగుతారు. ఆ వ్యక్తి ఎవరు అని. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే చాలా సందర్భాల్లో ఆ వ్యక్తి పూర్తిగా కొత్తవాడు కాదు. చాలా కాలంగా మీ జీవితంలో ఉన్న వ్యక్తి అయి ఉండే అవకాశం ఎక్కువ. అందుకే ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే మనం కొత్త వ్యక్తుల వల్ల కాదు, ఎక్కువ నమ్మిన వ్యక్తుల వల్లనే ఆశ్చర్యపోతాం. మనం ఊహించని చోట నుంచి వచ్చే నిజాలు బయటపడతాయి. తులారాశి వారికి ఈ 4 రోజుల్లో కూడా అలాంటి అనుభవం కనిపిస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అప్పట్లో వాటిని పెద్దగా పట్టించుకోము, పర్వాలేదు అనుకుంటాం, అలా జరిగి ఉంటుంది అనుకుంటాం. కానీ
కాలం గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అది సంఘటనలు ఒక పెద్ద కథ చెబుతాయి. అవే సంఘటనలు. ఈ 4 రోజుల్లో మీకు కూడా అలాంటి అనుభూతి కలగొచ్చు. గతంలో ఎవరో చెప్పిన ఒక మాట, చేసిన ఒక పని, చూపించిన ఒక ప్రవర్తన ఇప్పుడు మీకు కొత్త అర్థాన్ని ఇవ్వచ్చు. ఇప్పటివరకు విడివిడిగా కనిపించిన సంఘటనలు ఒక్కసారిగా కలిసిపోయి ఒక నిజాన్ని చూపించవచ్చు. ఈ రోజుల్లో మీకు మొదట కనిపించే సంకేతం ఏమిటంటే, కొందరి మాటల్లో ఉండే చిన్న చిన్న మార్పులు. మనిషి మనసులో ఏముందో ఎప్పుడూ నేరుగా చెప్పడు, కానీ మాటల్లో బయటపడుతుంది. ఉదాహరణకు, మీకు మంచి జరిగితే ముందు ఎంతో ఉత్సాహంగా మాట్లాడే వ్యక్తి ఇప్పుడు కూల్‌గా స్పందించవచ్చు. మీరు సాధించిన విజయాన్ని పూర్తిగా గుర్తించకుండా వేరే విషయానికి మళ్లించవచ్చు. మొదట ఇది చిన్న విషయంలా అనిపిస్తుంది, కానీ అలాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయంటే దాని వెనుక ఏదో ఉంది అని అర్థం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొందరు మీ ఎదుగుదలను గమనిస్తూ ఉంటారు, కానీ ప్రోత్సహించరు. మీ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు, కానీ మీకు ఉపయోగపడే సమయంలో ముందుకు రారు. మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటారు, మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటో అడుగుతారు, మీకు ఏ అవకాశం వచ్చిందో తెలుసుకోవాలనుకుంటారు, కానీ మీరు నిజంగా సహాయం కోరినప్పుడు వాళ్ళు ఎక్కడో కనిపించకుండా పోవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు ఇలాంటి తేడాలను గమనించే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనది. ఈ వీడియో ఉద్దేశం ఎవరిని తప్పుగా చూడమని చెప్పడం కాదు, కానీ మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంకేతాలను గమనించమని చెప్పడం. ఎందుకంటే కొన్నిసార్లు మన మంచి మనసే మనకు అడ్డుగా మారుతుంది. అందరూ మనలాగే ఆలోచిస్తారని అనుకుంటాం, అందరూ నిజాయితీగా ఉంటారని భావిస్తాం, కానీ వాస్తవ ప్రపంచం ఎప్పుడూ అలా ఉండదు. ముఖ్యంగా ఈ రోజుల్లో డబ్బు, ప్రయోజనం, పేరు, గౌరవం వచ్చినప్పుడు కొందరి అసలు స్వభావం బయటపడుతుంది. ఈ 4 రోజుల్లో మీకు ఒక చిన్న పరీక్ష లాంటి పరిస్థితి కూడా రావచ్చు. అది చాలా పెద్ద విషయం కాకపోవచ్చు, ఒక నిర్ణయం కావచ్చు, ఒక చర్చ కావచ్చు, ఒక కుటుంబ విషయం కావచ్చు, కానీ ఆ సమయంలో ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడో మీరు గమనిస్తే చాలానే అర్థమవుతుంది. ఎందుకంటే నిజమైన వ్యక్తి మీకు లాభం ఉన్నప్పుడు మాత్రమే కాదు, సందిగ్ధ పరిస్థితుల్లో కూడా మీ పక్కనే ఉంటాడు. మీ విజయానికి చప్పట్లు కొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మీ గందరగోళంలో కూడా మీకు దారి చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో కొందరికి ఒక రహస్యం కూడా బయటపడే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా అర్థం చేసుకోలేని ఒక విషయం గురించి ఒక్కసారిగా క్లారిటీ రావచ్చు. ఎవరో మీ గురించి ఏమనుకుంటున్నారు, ఎందుకు కొన్ని సందర్భాల్లో విచిత్రంగా ప్రవర్తించారు, ఎందుకు కొన్ని విషయాల్లో మద్దతు ఇవ్వలేదు అనే విషయాలు అర్థమవుతాయి. ఆశ్చర్యకరంగా ఒక నిజం మీకు నేరుగా చెప్పబడవచ్చు, ఇంకొకరి ద్వారా తెలిసే అవకాశం ఉంది, లేదా ఒక చిన్న సంఘటన ద్వారా మీరే గుర్తించే అవకాశం కూడా ఉంది. ఇక్కడే చాలామంది ఒక పొరపాటు చేస్తారు. నిజం తెలిసిన వెంటనే స్పందించాలనుకుంటారు, వెంటనే ప్రశ్నించాలనుకుంటారు, వెంటనే సమాధానం కోరుకుంటారు. కానీ ఈ సమయంలో తులారాశి వారు 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని నిజాలు బయటపడిన వెంటనే స్పందించకపోవడం కంటే కొంతసేపు గమనించడం మంచిది. మనిషి అసలు స్వరూపం ఒక రోజులో బయటపడదు, చిన్న చిన్న సంఘటనల ద్వారా పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఈ కథలో ఇంకా పెద్ద మలుపు ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి నిజం తెలుసుకున్న తర్వాత మీ జీవితంలో ఒక కొత్త తలుపు తెరుచుకోబోతుంది. మీరు కోల్పోయింది ఒక వ్యక్తి కాదు, ఒక భ్రమ అని అర్థమవుతుంది. అదే సమయంలో మీకు నిజం విలువ ఇచ్చే వ్యక్తులు ఎవరో కూడా క్లియర్గా కనిపించడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా మీ పక్కనే ఉన్న మీరు గుర్తించని కొన్ని మంచి మనసులను కూడా ఈ సమయంలో మీకు అర్థమవుతారు. కానీ ఈ వ్యక్తి అసలు స్వరూపం బయటపడడానికి కారణమైన సంఘటన ఏమిటి? జూన్ 16, 17, 18, 19 తేదీల్లో ఏ రోజు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి? ఏ మాట వినగానే మీ మనసు ఎక్కడో ఏదో తేడా ఉంది అని చెప్పబోతుంది? కొన్నిసార్లు జీవితంలో జరిగే పెద్ద మార్పులు పెద్ద శబ్దాలతో రావు, అవి చాలా సైలెంట్గా వస్తాయి. బయట ప్రపంచానికి ఏమి జరిగినట్టే కనిపిస్తుంది, కానీ మన లోపల మాత్రం ఒక పెద్ద నిజం మేలుకుంటుంది. తులారాశి వారికి జూన్ 16, 17, 18, 19 తేదీల్లో కూడా అలాంటి ఒక అనుభవం కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో జరిగే ఒక చిన్న సంఘటన, ఒక చిన్న మాట, ఒక చిన్న ప్రవర్తన మీకు చాలా కాలం అర్థం కాని ఒక నిజాన్ని చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు పూర్తిగా నమ్మిన ఒక వ్యక్తి విషయంలో ఈ మార్పు కనిపించవచ్చు. చాలామంది జీవితంలో ఒక తప్పు చేస్తారు. ఒక వ్యక్తి మనతో ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు కాబట్టి అతను మావాడు అనుకుంటారు. తరచూ ఫోన్ చేస్తున్నాడు కాబట్టి మన గురించి ఆలోచిస్తున్నాడు అనుకుంటారు. మనతో నవ్వుతున్నాడు కాబట్టి మన విజయాన్ని కోరుకుంటున్నాడు అనుకుంటారు. కానీ వాస్తవానికి మనిషిని తెలుసుకోవాలంటే అతను మీ గురించి మాట్లాడే మాటలు కాదు, మీ ఎదుగుదల చూసినప్పుడు అతని మనసులో వచ్చే స్పందన చూడాలి. అదే అసలు పరీక్ష, అదే అసలు అద్దం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక పరిస్థితి రావచ్చు. మీరు ఒక మంచి వార్త చెప్పవచ్చు. అది డబ్బుకు సంబంధించిందై ఉండొచ్చు, ఉద్యోగానికి సంబంధించిందైనా ఉండొచ్చు, కుటుంబంలో జరిగిన సంతోషకరమైన విషయమైనా ఉండొచ్చు, లేదా
మీరు చాలా కాలంగా ఎదురుచూసిన ఒక అవకాశం కూడా కావచ్చు. సాధారణంగా మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఆ విషయం విని సంతోషించాలి. కానీ ఇక్కడే మీకు ఒక తేడా కనిపించే అవకాశం ఉంది. కొందరి ముఖాల్లో చిరునవ్వు కనిపించినా వారి స్పందనలో ఉత్సాహం కనిపించకపోవచ్చు. మీరు చెప్పిన విషయాన్ని వెంటనే చిన్నది చేయడానికి ప్రయత్నించవచ్చు. అదేముంది, అది పెద్ద విషయం కాదు, ఇంకా చూడాలి వంటి మాటలు రావచ్చు. మొదట ఇవి సాధారణ మాటల్లా అనిపిస్తాయి, కానీ మీ మనసు మాత్రం ఇక్కడ ఏదో ఉంది అని చెప్పడం ప్రారంభిస్తుంది. అసలు విశేషం ఏమిటంటే ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చాలా బలంగా పనిచేసే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు పట్టించుకొని కొన్ని సంకేతాలు ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఒక్కసారిగా గుర్తుకు రావచ్చు. అప్పుడు కూడా ఇలా చేశాడు, ఆ రోజు కూడా ఇలా మాట్లాడింది, అప్పుడు కూడా నాకు ఇదే అనిపించింది అనే ఆలోచనలు రావచ్చు. అప్పటి వరకు విడివిడిగా ఉన్న సంఘటనలు ఇప్పుడు ఒకే దారంలోకి వస్తాయి. అప్పుడు మీకు ఒక పెద్ద నిజం అర్థమవుతుంది. ఈ రోజుల్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు నేరుగా వెతకకపోయినా కొన్ని నిజాలు మీ దగ్గరకు వస్తాయి. కొన్నిసార్లు ఒక వ్యక్తి పొరపాటున చెప్పిన మాటల ద్వారా, కొన్నిసార్లు ఒక ఫోన్ సంభాషణ ద్వారా, కొన్నిసార్లు మీరు ఊహించని వ్యక్తి ద్వారా. విశ్వం విచిత్రంగా పనిచేస్తుంది. మనం వెతకని సమయంలోనే సమాధానాలను మన ముందుకు తీసుకువస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో వినిపించే ప్రతి మాటను జాగ్రత్తగా గమనించాలి. ప్రతి సమాచారం నిజమే అని నమ్మాల్సిన అవసరం లేదు, కానీ పూర్తిగా తిరస్కరించకూడదు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ వ్యక్తి అసలు స్వరూపం బయటపడడం వల్ల మొదట కొంచెం నిరాశ కలగొచ్చు. ఎందుకంటే మనం ఊహించిన వ్యక్తి గురించి నిజం తెలిసినప్పుడు బాధ సహజం. కానీ అదే సమయంలో ఒక విచిత్రమైన ఉపశమనం కూడా కలుగుతుంది. ఎందుకంటే చాలా కాలంగా మీ మనసులో ఉన్న సందేహానికి చివరికి సమాధానం దొరుకుతుంది. సందేహంతో జీవించడం కంటే నిజం తెలుసుకోవడం ఎప్పుడూ మంచిదే. నిజం కొన్నిసార్లు బాధిస్తుంది, కానీ మోసం నుంచి బయటకు దారి తీస్తుంది. ఈ రోజుల్లో మీరు ఇంకో విషయం గమనిస్తారు. కొందరు మనుషులు మన జీవితంలో ఉండడానికి కాదు, మనకు ఒక పాఠం నేర్పడానికి వస్తారు. వారి ద్వారా మనం మన విలువ తెలుసుకుంటాం, మనం ఎవరిని నమ్మాలో నేర్చుకుంటాం, మన రహస్యాలను ఎవరితో పంచుకోవాలో అర్థం చేసుకుంటాం. అందుకే ఈ అనుభవాన్ని శాపంగా చూడకండి. ఇది మీ జీవితాన్ని మరింత బలంగా చేసే ఒక పాఠంగా చూడండి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఈ సమయంలో జాగ్రత్త అవసరం. ఎందుకంటే కొందరి అసలు ఉద్దేశం మాటల్లో కాదు, డబ్బు విషయంలో బయటపడుతుంది. మీరు సంపాదించినది, మీరు పొందిన అవకాశం, మీరు సాధించిన పురోగతి చూసిన తర్వాత వారి ప్రవర్తనలో మార్పు రావచ్చు. అదే మీకు ఒక క్లూ అవుతుంది. ఎవరు మీ ఆనందాన్ని నిజంగా కోరుకుంటున్నారు, ఎవరు కేవలం పరిస్థితులు బాగున్నంత వరకే మాత్రమే మీతో ఉన్నారు అనే విషయం స్లోగా అర్థమవుతుంది. అయితే ఈ కథలో అత్యంత ముఖ్యమైన మలుపు ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే ఈ నిజం బయటపడిన తర్వాత మీరు ఏం చేయాలి? వెంటనే దూరం కావాలా, మాట్లాడాలా, మౌనంగా ఉండాలా, లేక ఆ వ్యక్తికి ఇంకో అవకాశం ఇవ్వాలా? చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తారు. కానీ తులారాశి వారు ఈ 4 రోజుల్లో తీసుకునే ఒక నిర్ణయం రాబోయే నెలలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కథలో అత్యంత ముఖ్యమైన స్థాయికి వచ్చాం. ఎందుకంటే ఒక వ్యక్తి అసలు స్వరూపం బయటపడడం ఒక విషయం అయితే, ఆ నిజం తెలిసిన తర్వాత మీరు ఎలా స్పందిస్తారు అనేది మరో విషయం. చాలామంది జీవితంలో సమస్య నిజం బయటపడడంతో మొదలవదు, ఆ నిజానికి ఎలా స్పందించారనే దానితో మొదలవుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో తులారాశి వారు కొంచెం ప్రశాంతంగా ఆలోచించాలి. ఎందుకంటే విశ్వం మీకు చూపిస్తుంది కేవలం ఒక వ్యక్తి గురించిన నిజం మాత్రమే కాదు, మీ జీవితంలో ఇకపై ఎవరికి స్థానం ఇవ్వాలి, ఎవరితో దూరంగా ఉండాలి అనే ఒక మార్గదర్శనం ఇస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు మీరు నమ్మిన వ్యక్తి గురించి ఒక నిజం తెలిసింది. ఆ క్షణంలో చాలామందికి కోపం వస్తుంది. వెంటనే ఫోన్ చేసి అడగాలని అనిపిస్తుంది. ఎందుకు ఇలా చేశావు అని ప్రశ్నించాలని అనిపిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో నిజమైన సమాధానం అక్కడ దొరకదు. ఎందుకంటే తన అసలు స్వరూపాన్ని దాచుకున్న వ్యక్తి ఒక్కసారిగా మొత్తం నిజం చెప్పే అవకాశం చాలా తక్కువ. అందుకే ఈ సమయంలో మీ బలం మీ మౌనం, మీ బలం మీ పరిశీలన. మీరు ఎక్కువగా మాట్లాడకుండా గమనిస్తే ఆ వ్యక్తి గురించి ఇంకా ఎక్కువ విషయాలు మీకు అర్థమవుతాయి. ఈ రోజుల్లో మీకు ఒక విచిత్రమైన అనుభవం కూడా రావచ్చు. ఇప్పటి వరకు మీరు చాలా ముఖ్యంగా భావించిన ఒక వ్యక్తి మీ విలువ తగ్గించినట్టుగా అనిపించవచ్చు. అదే సమయంలో పెద్దగా పట్టించుకొని ఇంకొక వ్యక్తి విలువ పెరిగినట్టుగా అనిపించవచ్చు. ఎందుకంటే మన జీవితంలో నిజమైన మనుషులు ఎప్పుడూ ఎక్కువగా శబ్దం చేయరు. వాళ్ళు తమ గురించి గొప్పగా చెప్పుకోరు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తారు. కానీ ఆ సమయంలో వారి విలువ తెలుస్తుంది. ఈ 4 రోజుల్లో అలాంటి ఒక అవగాహన మీకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. కొన్నిసార్లు మనం తప్పు వ్యక్తితో కోల్పోయామని బాధపడతాం. కానీ కొంతకాలం తర్వాత అర్థమవుతుంది, నిజానికి మనం కోల్పోయింది ఒక వ్యక్తిని కాదు, ఒక భ్రమను.
మనం ఊహించుకున్న రూపాన్ని, మన మనసులో నిర్మించుకున్న చిత్రాన్ని ఆ వ్యక్తి నిజంగానే అలానే ఉండకపోవచ్చు. ఈ 4 రోజుల్లో మీకు కూడా అలాంటి అవగాహన కలగొచ్చు. మొదట కొంచెం నిరాశగా అనిపించినా తర్వాత అది ఒక పెద్ద ఉపశమనంగా మారుతుంది. ప్రత్యేకంగా జూన్ 18, 19 తేదీల సమయంలో మీ మనసు చాలా స్పష్టంగా ఆలోచించే అవకాశం ఉంది. ఇంతకాలం గందరగోళంగా కనిపించిన కొన్ని విషయాలు ఇప్పుడు క్లియర్ అవుతాయి. ఎవరి మాటలను ఎంతవరకు నమ్మాలి, ఎవరి సలహాలను వినాలి, ఎవరి ముందు మీ భవిష్యత్తు ప్రణాళికలు చెప్పాలి అనే విషయాల్లో మీరు ఒక కొత్త నిర్ణయానికి రావచ్చు. ఈ నిర్ణయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. ఆ అవకాశాలను అందుకోవాలంటే ముందు మీ చుట్టూ ఉన్న అనవసరమైన ప్రభావాలను గుర్తించాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ 4 రోజుల్లో బయటపడే నిజం కేవలం నెగెటివ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. కొందరికి ఇది ఒక మంచి ఆశ్చర్యాన్ని కూడా తీసుకురావచ్చు. మీరు ఎప్పటినుంచో సాధారణ వ్యక్తిలా భావించిన ఒకరు నిజానికి మీ కోసం ఎంత మంచిగా ఆలోచిస్తున్నారని తెలిసే అవకాశం ఉంది. మీరు గమనించని ఒక మద్దతు మీ వెనుక నిలబడి ఉందని అర్థమవుతుంది. జీవితంలో ప్రతి నిజం బాధ కలిగించదు. కొన్ని నిజాలు మనకు బలం ఇస్తాయి. మనం ఒంటరిగా లేమని గుర్తు చేస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో అత్యంత ముఖ్యమైన సందేశం ఒకటే. ప్రతి చిరునవ్వు వెనకాల నిజాయితీ ఉండదు. ప్రతి సైలెంట్ వెనక కూడా ద్రోహం ఉండదు. అందుకే మనుషులను మాటలతో కాదు, కాలంతో అర్థం చేసుకోవాలి. పరిస్థితులు మారినప్పుడు వారి ప్రవర్తనను గమనించాలి. మీ విజయాల సమయంలో, మీ కష్టాల సమయంలో, మీ నిర్ణయాల సమయంలో ఎవరు ఎలా ఉంటారో గమనించాలి. అక్కడే అసలు స్వరూపం కనిపిస్తుంది. ఈ 4 రోజులు తులా రాశి వారికి ఒక అద్దంలా పనిచేసే అవకాశం ఉంది. ఆ అద్దంలో మీరు కేవలం ఇతరులను మాత్రమే చూడరు. మీరు కూడా చూస్తారు. మీరు ఎవరిని ఎక్కువగా నమ్ముతున్నారు, ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను అర్థమవుతాయి. ఈ అవగాహన డబ్బు కంటే విలువైనది. ఎందుకంటే సరైన వ్యక్తులను గుర్తించగలిగిన వారు జీవితంలో చాలా పెద్ద నష్టాల నుంచి తప్పించుకోగలుగుతారు. కాబట్టి రాబోయే జూన్ 16, 17, 18, 19 తేదీల్లో జరిగే ప్రతి చిన్న సంఘటనను కూల్‌గా గమనించండి. ప్రతి మాట వెనుక అర్థం వెతకాల్సిన అవసరం లేదు. కానీ మీ మనసు పదే పదే ఒక విషయాన్ని గుర్తు చేస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు విశ్వం మనకు ఇచ్చే పెద్ద హెచ్చరికలు పెద్ద శబ్దంతో రావు, చిన్న సంకేతాల రూపంలో వస్తాయి. ఆ సంకేతాలను గుర్తించిన వారే రాబోయే రోజుల్లో మరింత బలంగా, మరింత తెలివిగా, మరింత ప్రశాంతంగా ముందుకు సాగుతారు. తులారాశి వారికి రాబోయే 4 రోజుల్లో కనిపించే సంకేతాలు మీ జీవితంలో ఒక కొత్త అవగాహన తీసుకురావచ్చు. ఎవరు నిజంగా మీ గురించి ఆలోచిస్తున్నారు, ఎవరు కేవలం పరిస్థితుల కారణంగా మీతో ఉన్నారు అనే విషయం స్లోగా అర్థమయ్యే అవకాశం ఉంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే. జీవితంలో ప్రతి మనిషి ఒక పాఠాన్ని నేర్పుతాడు. కొందరు తోడుగా నిలిచి నేర్పుతారు, మరికొందరు దూరమై నేర్పుతారు. కాబట్టి జరిగే ప్రతి విషయాన్ని కూల్‌గా గమనించండి. తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు. 1కి 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. విశ్వం మీకు చూపించే సంకేతాలను అర్థం చేసుకుంటే రాబోయే రోజుల్లో మరింత మంచి అవకాశాలు అందుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి రాశి ఫలితాల కోసం మా అస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన రాశి ఫలితాలతో కలుద్దాం.